కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయదారునికి మందు బస్తాల కొరత లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా వీళ్ళే రామకృష్ణ పద్ధతిగా చెప్పు లైన్ కడుతున్నాం. యూరియా కొరత లేదు. కేసీఆర్ ప్రభుత్వం వయస్సు మన ఈయన వచ్చిందిగా, రేవంత్ రెడ్డి వచ్చిందిగా, యూరియా కొరత మొత్తం నిన్న గోదాం మునిగిపోయింది. ఆడ మన ఈడ ఇదే మన మొత్తం యూరియా బత్తలు అన్నీ ఉన్నాయి. అట్లా కాదు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా ఇక్కడ, మరి కనీసం ఇప్పుడు సరే ఎవరు ఉన్నారబ్బా? ఎవ్వరు లేరు. కాంగ్రెస్ నాయకులు అనేది ఎవ్వరు మాత్రం మనకు అనుకున్న ఎవ్వరు లేరు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎవ్వరు సుతా మనం అనుకున్నట్టు ఎవ్వరు లేరు. చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు. చెప్పుకొని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏంటంటే లీడర్ చెప్పుకుందాం అంటే ఎవ్వరు లేరు. ఒక హరీష్ రావు తప్ప ఎవరు. వీళ్ళ హరీష్ రావు ప్రభుత్వం ఇప్పుడు ఈ రోడ్లన్నీ పోతున్నాయా, పొక్కలు గీతలు ఎవరు మన ఇది ఆయన ఏమంటుడు, నేను సిద్దిపేట జిల్లాలో ఏం పని చెయ్య. ఇప్పుడు 6 గ్యారెంటీలు చేసినాం అని రేవంత్ రెడ్డి అంటుండు కదా, మరి నీ అంచనా ప్రకారం ఏంది, అయిందా 6 గ్యారెంటీ? కాలేదు. ఉచిత కరెంటు ఏమి? ఉచిత కరెంటు ఉన్నది, అబద్ధం ఆడదు. ఉచిత కరెంటు ఉన్నది కానీ ఉచిత కరెంటు ఉన్నది కానీ మొత్తం మీద మందు పత్రాల కాడ మాత్రం నేను 30 సంవత్సరాల కింద చూసినా మేము కొలుచుకున్నాం. ఇద్దరికొకటి ఇచ్చిర్రు, బుడ్లతో కొలుచుకున్నాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం మీద 10 ఏళ్ళు 7 అంటే ఆడ దొరికినాయి ఊరే బస్తాలు. కానీ ఇప్పుడు మాత్రం దొరుకుతారు. ఇప్పుడు ఒకవేళ అంటే ఆయన ఏమంటుండు, మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటానే రేవంత్ రెడ్డి అంటుండు కదా, మీ అంచనా ఏదే ప్రజలకు ఏం అవును మను ఏదే బాబాయ్? 10 ఏళ్ళు చేస్తావు నాయన, నీకు 10,000 దండం. ఈడికే 10 ఏళ్ళు గడిచింది, 2 ఏళ్ళు గడవకముందే 10 ఏళ్ళ పాలన అయింది నాయన. ఎట్లుంది బాబా, అంటే పరిపాలన ఎట్లుంది? మీరు అది చూసి పాలన కరెక్ట్ లేదు, ఒక పద్ధతి లేదు. ఒక రైతు అనేటోడు నానా తంటాలు పడుతుండు. ముఖ్యమంత్రి ఒప్పుకోవట్లేదు. ఒక్క నిమిషం మాట్లాడు, పెద్ద ఆయన మాట్లాడు. ఈయన ఒప్పుకోవట్లేదు కదా ముఖ్యమంత్రి, అట్లా అంటే ఇప్పుడు చేయట్లేదు అంటే ఒప్పుకోవట్లేదు. ఒక నిమిషం, నేను తప్పు చేసినోన్ని నాది తప్పని చెప్పుకుంటున్నా? ఎప్పుడైనా చెప్పుకుంటున్నా? ఏ లీడర్ అయినా చెప్పడు. చేసేది మాత్రం ప్రజలు చూస్తుర్రు. ఆనాడేం జరిగింది, ఇవాళ ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది. వీడికి 10 ఏళ్ళు గడిచినాయి, ఈ మహాశయుడు ఎప్పుడు ఇదవుతాడు అనే భయం మీద రైతులు గుట్టుకుడికి ఒక మందుపాత కావాలంటే పన్నీటి స్టేట్ అయితే లైన్లు కానీ చెప్పులు అరుగుతాయి. నీ పాలన చేస్తే 10 ఏళ్ళల్లో ఎన్నడన్నా మందుపాత దొరకని రోజు ఉందా? ఎన్నడన్నా కరెంట్ ఒక 5 నిమిషాలు పోయిన టైం ఉందా? ఒక ముసలోడు ముడిగోడు బాధపడ్డ రోజులు ఉన్నాయా? ఇలా అన్ని కష్టాలు. అంటే కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే, కాదు ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తున్నాం, 6 గ్యారెంటీలో దాదాపు పథకాలని అమలు. ఏది చేయలే. నిన్ను చెయ్యమని చెప్పింది ఏం చేసినావు? మాడోళ్లకు ఉచితంగా బస్సు ఛార్జీలు అని పెట్టినావు కదా, ఒకటి నువ్వు కొత్తగా చేసినావు ముచ్చట. అది పెట్టి ఏం చేసినావు? వాళ్ళు ఎంతో అంతా పని చేసేటోళ్ళని వాళ్ళ చేనుల పన్న పని చేయకుండా చేసినావు, బస్సులెక్కి తిరిగే మార్గం చేసినావు. అదొక్కటి నువ్వు చేసిన పాలన. సిటీలు ఉన్నోడు అతడికి కూలీలు చేసినోడు వచ్చి బస్సు ఎక్కి దేశం పట్టుకొని తిరుగుతాడా? వానికి ఏమన్నా ఉపయోగం? అది కాదు. రైతు అనేటోనికి, ఒక కార్మికునికి నడిచేటువంటి గవర్నమెంట్ అది పనికొచ్చే గవర్నమెంట్ కాదు. 10 ఏళ్ల చరిత్రలో కూడా ఒక్కనాడు రైతు అనేటోనికి ఇంత కష్టం లేకుండా గడిచిన రోజులు. ఇవాళ కాలువలో పన్న నీళ్లు, 24 గంటల కరెంటు, కావలసినన్ని మందు బత్తాలు, ముసలోనికి 2000 పింఛన్ నుంచి తీసుకొచ్చి 200 నుంచి తీసుకొచ్చి 2000 ఇచ్చిండు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇవన్నీ పింఛన్లు ఇచ్చి ఈనాడు 4000 అన్నాడు కదా, 4000 పింఛన్ అంటుండు కదా. ఆయన ఒక 7 ఇచ్చిండా? అరే ఇచ్చిన, నేను మొత్తం మాట్లాడుతానా? అది అమల్లో పెట్టినాడు కదా, నీ దిమాగు నువ్వు లెక్క కాలేదు. ఈ 2 లక్షల పింఛన్ అన్నావు, అవి వీకినాయి, ఇవి వీకినాయి, నానా కష్టాలు. ఎన్ని కష్టాలు ఎదుర్కొంటా 10 ఏళ్ళ కింద వీడు తెలంగాణ తీసుకొచ్చి ప్రపంచం చేస్తే చూస్తాను మనగాడు అని చెప్పి ఒక మాట అనుకున్నాం అందరం, మామూలుగా టాకు. అటువంటి వాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిండు, 10 ఏళ్ళు పాలించిండు. ఒక్కని కూడా ఇంత దెబ్బ తాకుండా ఈ రోజు వరకు తీసుకొచ్చిండు. ఇవేంటి అంత ఏడాది అర్థం కాలే, నాశనం 16 వాళ్ళకి వచ్చింది అంతా అంగడంగడే. ఈ ఇంద్రం మిల్లు అంటుండే కదా, ఇంద్రం మిల్లు పరిస్థితి ఏంది?
ఇప్పుడు 1000 మందిలో 4గురికి ఇచ్చినవా ఇంకేం నడుతుందో ఏం పోతుందో కానీ ఒకటి ఆదర్శ గ్రామం అని మా మెట్టిపల్లిని ఒకటి తీసుకున్నావు, ఆడో 10 ఇండ్లు తొంటరం అని ఇచ్చినావు, బేస్మెంట్కో బాస్మెంట్కో ఇచ్చినావు, అయిపోయింది. ఇక ఈ 100 మంది 4 తెరుచుకొని పంటే నీకు నిండినట్టేనా పొక్క? ఏమి ఇండ్లు నిందిరా మీళ్ళు పాడియలేదా, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదా, లేనోనికి ఇవ్వలేదా, గ్రామాన్ని తిరుక్కుంటా ఇవన్నీ రైతు వేదికలు, రైతుకు ఎంత సౌకర్యమైన పనులు చేసిరా. గీదేం గవర్నమెంట్ మళ్ళీ ఓటేసే పరిస్థితి ఉంటుందా మరి? ఇప్పుడు ఎత్తాడుగా ఇందిరా మిల్లు ఇచ్చినోడు ఎత్తాడు 10 మంది. మీరేమంటారు, ఎట్లా ఉందంటారు? 2 సంవత్సరాల పరిపాలన మొత్తం మీద 6 హామీలు ఏమవుతున్నాయో ఒక్కడు కూడా సరిగ్గా నెరవేర్చలేదు ఇప్పటి వరకు. అంటుండే కదా ఖజానా ఖాళీగా ఉంది, ఏం చేయలేకపోతే. ఖాళీగా ఉంది కదా, అప్పటికంటే ఇప్పుడు 2 ఏళ్ళని ఇంకా ఎక్కువనే అప్పు చేసిన కానీ తక్కువ చేయలే. అప్పు మాత్రం చేసిన కానీ హామీలు ఒక్కటి నెరవేరలేదు. ఇక ఎంతమంది అని చెప్పగలుగుతుంది. మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు నేనే ఉంటా ముఖ్యమంత్రి అంటుండే కదా, చాలా ధీమా కాదు. 10 నెలలు ఉంటే నువ్వే మంచిది. ఎప్పటి వరకు నీ పార్టీలో నీకే అసంతృప్తి ఇప్పటికే ఉన్నది. అది ఎప్పుడో ఉపాధి బయటకు కక్కుతారు. ఇక మళ్ళా నువ్వు ఎలక్షన్ల వరకు ఉండవు. మళ్ళీ ఎలక్షన్ రూపుమాపు లేకుండా పోతావు. కేసీఆర్ రుణమాఫీ, రేవంత్ రెడ్డి అందరికి 1,00,000 రూపాయలు, మాకు ఇదివరకు కాలే, వానికైనా వీనికైనా 1,00,000 రూపాయలు అందరికైనా. 2 లక్షలు చేస్తాడు, బుచ్చకాడు చేస్తాడు, పూకులం పడ్డ 5 2 సార్లు మాకు కాలే. నాకు 4 ఎకరాల భూమి ఉందే, 2 లక్షల క్రాప్ లోన్ ఉంది. కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన, ఇద్దరు రుణమాఫీ మాకు కాలేదు. మరి మేమేం చేయమంటావు, ఎవరికి ఏమంటావు ఓటు? ఇద్దరికైనా కేసీఆర్ రుణమాఫీ 1,00,000, మరి ఎట్లా మరి వేసా మరి ఓటు? 2 లక్షలు రేవంత్ రెడ్డి చేసింది, ఇద్దరు చేసింది, మాకు కాలేదు. వేసా మరి రేవంత్ రెడ్డి ఓటేయమంటాడు మళ్ళీ. వాళ్ళు ఎవరికి